హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నీట్ 2021 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం ఒక కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో స్పెషాలిటీ ఏంటంటే మీకు డైలీ ఏ చాప్టర్స్ అయితే కవర్ చేస్తారో ఆ చాప్టర్ కి సంబంధించిన బిట్స్ పెడతారు. అలాగే ఆ చాప్టర్ కి సంబంధించిన ఇంకా ఇన్ డెప్త్ మ్యాటర్ కావాలన్నా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతారు. అలాగే మీ డౌట్స్ ఏమున్నా కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ డౌట్స్ ని అడిగి క్లారిటీ కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మాకు ఈ వీడియోస్ చేయడానికి మనీ పరంగా కొంచెం సపోర్ట్ కావాలి, అందుకే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నాము. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే vishnusmartinfo@gmail.com అని మీరు ఒక మెయిల్ చేయండి. అన్న నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని. అప్పుడు నేను మీకు నా ఫోన్ పే నంబర్ ఆర్ గూగుల్ పే నంబర్ ఇస్తాను. మీరు 100 రూపీస్ పే చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ నాకు పంపించండి. ఆ ఫోన్ నెంబర్ ని ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసేస్తాను. వీడియోస్ మాత్రకు ఫ్రీగానే వస్తాయి. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 100 రూపీస్ పే చేసి యాడ్ అవ్వచ్చు. 100 రూపీస్ పెద్ద మనీ కాదనుకుంటున్నాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లో పిన్ చేసి ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇంకా వీడియోని చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న టాపిక్ కంటిన్యూషన్గా లీవ్స్లో చిన్న టాపిక్ ఉందో చూద్దాం. లీవ్స్ అది లీఫ్లెట్స్ అరేంజ్మెంట్ బట్టి 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ లీవ్స్, కాంపౌండ్ లీవ్స్. కాంపౌండ్లో పామేట్లీ కాంపౌండ్, పిన్నేట్లీ కాంపౌండ్ అలా ఉంటాయి. మళ్ళీ సింపుల్ లీవ్స్ అంటే లీఫ్లెట్స్ ఏమి ఉండవు, సింగిల్ లీఫ్గా అలా ఉంటుంది మెయిన్ లీఫ్. పిన్నేట్లీ కాంపౌండ్ అంటే ఇలా లీఫ్లెట్స్ ఉంటాయి. పైన ఒక లీఫ్లెట్ ఉంటుంది, దీనికి ఎగ్జాంపుల్ నీమ్ ఉంటుంది. పామేట్లీ కాంపౌండ్కి ఇలా మన హ్యాండ్ లాగా ఉంటాయి, 5 లీఫ్లెట్స్ ఇలా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ తాడి చెట్టు లాంటివి, ఇంకా సిల్క్, కాటన్, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టాపిక్ ఫ్లవర్ వచ్చేసి దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయంటే స్టాక్ లైక్ పెడిసిల్, స్వెల్లింగ్ థలామస్, నెక్స్ట్ క్యాలిక్స్, నెక్స్ట్ కొరల్లా, ఓవరీ, ఈ ఫిమేల్ పార్ట్ ఓవరీ, స్టైల్, స్టిగ్మా, స్టేమెన్స్ ఉంటాయి. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ స్టిగ్మా, స్టైల్, ఓవరీ. ఓవరీలో ఇలా ఓవ్యూల్స్ ఉంటాయి, ప్లాసెంటాకి అటాచ్ అయ్యి ఓవ్యూల్స్ ఉంటాయి. ఈ సెపల్స్, థలామస్, ఈ పెడిసిల్. ఈ స్టాక్ ఆఫ్ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ పెడిసిల్. నిన్న స్టాక్ ఆఫ్ లీఫ్ పిటియోల్ అని చెప్పుకున్నాం. రెండు డిఫరెన్స్ చూడండి. ఇవి పెటల్స్, ఇవి స్టేమెన్స్, ఈ పార్ట్స్. నెక్స్ట్ ఫ్లవర్లో ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లోరెసెన్స్ ఏమంటాం. ఇన్ఫ్లోరెసెన్స్ డెఫినేషన్ ఏంటంటే వచ్చేసి అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్. అంటే ఫ్లవర్ ఇలా డెవలప్ అయ్యే యాక్సిస్ ఉంటుంది, దాని మీద ఉండే ఫ్లవర్స్ అరేంజ్మెంట్ బట్టి 2 టైప్స్ ఉంటాయి ఇన్ఫ్లోరెసెన్స్. మెయిన్ రెసిమోజు, సైమోజు. రెసిమోజులు ఏంటంటే ఈ ఫ్లోరల్ యాక్సిస్ అనుకోండి, ఇక్కడ ఇలా లేటరల్ యాక్సిస్లో ఫ్లవర్స్ ఇలా వస్తూనే ఉంటాయి. ఫ్లవర్స్ వస్తుంటే టెర్మినల్ బడ్ ఉండదు, అంటే గ్రోత్ ఇలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. రెసిమోజ్ టైప్లో గ్రోత్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, గ్రోత్ టెర్మినేషన్ ఉండదు. గ్రోత్ టెర్మినేషన్. అండ్ దీంట్లో అరేంజ్మెంట్ వచ్చేసి యాక్రోపెటల్ ఆర్డర్లో ఉంటుంది. యాక్రోపెటల్ ఆర్డర్ అంటే బిగ్ బడ్స్ కింద ఉంటాయి, స్మాల్ బడ్స్ పైన ఉంటాయి. అంటే ఇలా ఉంటుంది
అరేంజ్మెంట్ అనేది ఫ్లోరల్ బడ్స్, ఓల్డర్ బడ్స్, లార్జ్ బడ్స్ కింద ఉండి పైకి వచ్చేసరికి చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. సైమోజ్లో వచ్చేసి టెర్మినల్ బడ్ ఉంటుంది, ఇంకా దానికి గ్రోత్ ఉండదు, గ్రోత్ టెర్మినేషన్ ఉంటుంది. గ్రోత్ టెర్మినేషన్ ప్రెజెంట్ ఇక్కడ ఉండదు. సైమోజ్లో కొంతవరకు గ్రో అయ్యి ఆగిపోతుంది ఇన్ఫ్లోరెసెన్స్. ఇలా టెర్మినల్ బడ్ వస్తే ఈ బ్రాంచ్ ఇంకా గ్రో అవ్వలేదు, ఇక్కడ అలా కాదు, ఈ బ్రాంచ్ గ్రో అవుతూనే ఉంటుంది. ఇక్కడ సైమోజ్లో బేసిపెటల్ సక్సెషన్ ఉంటుంది, బేసిపెటల్ ఆర్డర్లో ఉంటాయి. అంటే చిన్న బడ్స్ కింద ఉంటాయి, పైకి వెళ్ళేసరికి పెద్ద బడ్స్ ఇలా ఉంటుంది ఆర్డర్. ఇది ఇన్ఫ్లోరెసెన్స్ మెయిన్. ఎన్సీఆర్టీలో కొంచెం ఇచ్చాడు, మీకు ఇంకా కావాలంటే తెలుగు అకాడమీ బాటనీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆన్ థాలమస్. ఇది హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్, ఓవరీని బేస్ చేసుకుని మిగిలిన పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్. ఇందాక ఓవరీ చెప్పుకున్నాం కదా, ఇది ఓవరీ. ఈ ఓవరీ విత్ రెస్పెక్ట్ టు ఓవరీ ఈ క్యాలిక్స్, కొరల్లా, యాండ్రిషియం అనేవి ఎలా ఉన్నాయి ఓవరీ ఈ యాక్సిస్తో కంపేర్ చేసుకుంటే పైన ఉన్నాయా కింద ఉన్నాయా సేమ్ లెవెల్ ఉన్నాయా అనే దాన్ని బట్టి క్లాసిఫికేషన్ అనమాట. హైపోగైనస్ అంటే ఓవరీ అన్నిటికంటే పైన ఉంటుంది, ఓవరీ పైన ఉంటుంది, మిగిలిన పార్ట్స్ అన్నీ కింద ఉంటాయి. క్యాలిక్స్, కొరెల్లా ఇవన్నీ స్టామెన్స్ కింద ఉంటాయి. హైపోగైనస్ దీన్ని సుపీరియర్ ఓవరీ అంటారు, పైన ఉంది కదా ఓవరీ, అందుకని సుపీరియర్ ఓవరీ అంటారు. ఎగ్జాంపుల్స్ మస్టర్డ్, హైబిస్కస్, బ్రింజల్. పెరిగైనస్ అంటే అన్ని ఓవరీ అన్ని పార్ట్స్ సేమ్ లెవెల్లో ఉంటాయి, సేమ్ లెవెల్లో అరేంజ్ అవుతాయి, సేమ్ లెవెల్లో ఉంటాయి. అది హాఫ్ ఇన్ఫీరియర్ హాఫ్ సుపీరియర్ అంటారు. ఎగ్జాంపుల్ ప్లమ్ రోజ్, పీచ్. ఎపిగైనస్ అంటే ఇన్ఫీరియర్ ఓవరీ, ఓవరీ కింద ఉంటుంది, మిగిలిన పార్ట్స్ పైన ఉంటాయి. ఈ ఓవరీ కింద పార్ట్ థాలమస్ కదా, దాంట్లో ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది, థాలమస్లో ఫ్యూజ్ అయిపోద్ది ఓవరీ. ఎగ్జాంపుల్ గోవా, కుకుంబర్, సన్ఫ్లవర్. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక చోట రాసుకోండి, ఒక్కో ప్లాంట్ పేరు రాసుకుని కొంచెం గ్యాప్ అట్టి పెట్టుకుని ఆ ప్లాంట్కి ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది కదా. ఇది హైబిస్కస్ ఉంది, నిన్న ఫిలోటాక్సీలో వచ్చింది. ఆపోజిట్ ఫిలోటాక్సీలో హైబిస్కస్ ఉంది కదా, ఇలా హైబిస్కస్ అని ఒక పేరు పెట్టేసి అక్కడ ఆపోజిట్ ఫిలోటాక్సీ ఒక క్యారెక్టర్, హైపోగైనస్ ఒక క్యారెక్టర్ ఇలా రాసుకుంటే మీకు లింక్డ్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా రాయగలుగుతారు. ఒక్కో ప్లాంట్ కొంచెం గ్యాప్ వదిలేసి బుక్లో రాసుకోండి, ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ వస్తే ఆ క్యారెక్టర్ అక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి చూద్దాం. క్యాలిక్స్, కొరల్లా. ఫ్లోరల్ పార్ట్స్ 4 హోరల్స్ అంటారు. ఈచ్ హోరల్ ఒక్కో పార్ట్ ఉంటుంది. ఫస్ట్ హోరల్ క్యాలిక్స్, సెకండ్ కొరల్లా, థర్డ్ యాండ్రిషియం, ఫోర్త్ గైనీషియం ఉంటుంది. క్యాలిక్స్ని సెపల్స్ అని కూడా అంటారు, సెపల్స్ అంటారు. కొరల్లా పెటల్స్. ఈ రెండింటిని యాక్సెసరీ పార్ట్స్ అంటారు. యాక్సెసరీ పార్ట్స్ అంటే ఈ రిప్రొడక్షన్కి యూజ్ అవ్వవు కానీ వాటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట, రిప్రొడక్షన్ జరిగేలాగా చేస్తాయి. యాక్సెసరీ పార్ట్స్ అంటారు, అందుకే యాక్సెసరీ పార్ట్స్. ఈ రెండింటిని కలిపి పెరియాంత్ అంటారు. పెరియాంత్ అంటే క్యాలిక్స్ అండ్ కొరెల్లా టుగెదర్ ఆర్ కాల్డ్ పెరియాంత్. పెరియాంత్. నెక్స్ట్ ఈస్టివేషన్. అరేంజ్మెంట్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కొరెల్లా ఇన్ ఫ్లోరల్ బడ్. అంటే ఫ్లవర్ బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాలిక్స్, కొరెల్లా ఇలా మనం టాప్ నుంచి చూసినప్పుడు అరేంజ్ అయి ఉంటాయి కదా, ఒక 4-5 ఉంటాయి క్యాలిక్స్. అవి ఏ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయి అనేది ఈస్టివేషన్ అంటారు. అవి 4 టైప్స్ ఉంటాయి. వాల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వెక్సిలరీ. వాల్వేట్ అంటే మార్జిన్స్ టచ్ అవ్వవు వితౌట్ ఓవర్లాపింగ్. మార్జిన్ టచ్ అవుతుంది కానీ ఓవర్లాపింగ్ ఉండదు, అంటే ఇలా ఉంటాయి, ఇలాగా టచ్ దగ్గర ఉంటాయి కానీ ఓవర్లాపింగ్ ఉండదు. ఎగ్జాంపుల్ క్యాలోట్రోపిస్. నెక్స్ట్ ట్విస్టెడ్ అంటే ఓవర్లాప్ అవుతాయి, అంటే ఇలాగా ఒకదాని కింద అలా రౌండ్గా ట్విస్టెడ్గా ఉంటాయి. ఇంబ్రికేట్ ఓవర్లాప్ అవుతాయి కానీ ఇర్రెగ్యులర్ ఓవర్లాప్, అంటే ఇలా ఆర్డర్లో ఓవర్లాప్ అవ్వదు, ఓవర్లాపింగ్ అనేది ఆర్డర్లో ఉండదు. ఒకటి కింద ఉంటే ఒకటి పైన ఉంటుంది, మళ్ళీ ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది, అలాగా
ఓవర్లాప్ అవుద్ది కానీ ఒక ఆర్డర్లో ఉండదు. ఎగ్జిలరీ అంటే ఇది క్యారెక్టరిస్టిక్, ఫ్యాబేసీకి క్యారెక్టరిస్టిక్ అనమాట. స్పెషల్ టైప్ ఇది ఎగ్జిలరీ ఈస్టివేషన్ అనేది. ఇక్కడ డబుల్ ఓవర్లాపింగ్ ఉంటుంది, అంటే స్టాండర్డ్ పెటల్ వింగ్ పెటల్స్ రెండింటిని ఓవర్లాప్ చేస్తుంది. వింగ్ పెటల్స్ కీల్ పెటల్స్ రెండింటిని ఓవర్లాప్ చేస్తుంది. డబుల్ ఓవర్లాప్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎగ్జిలరీ ఈస్టివేషన్ అంటారు. వీటిలో మ్యాచింగ్ టైప్స్ బిట్స్ వస్తాయి. దీంట్లో మెయిన్ మ్యాచింగ్ టైప్స్ బిట్ వస్తాయి. మ్యాచింగ్ టైపు స్టేట్మెంట్స్ లాంటివి కానీ అలా ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ పార్ట్ యాండ్రిషియం, ఈ స్టేమెను, దీన్ని యాంథర్ అంటారు, ఇది ఫిలమెంట్. యాండ్రిషియం వచ్చేసి వేరే స్టేమెన్స్ పెటల్స్తో ఫ్యూజ్ అయితే ఎపిపెటాలస్ అంటాం. స్టేమెన్స్ పెరియాంత్ అంటే బోత్ క్యాలిక్స్ అండ్ కొరల్తో ఫ్యూజ్ అయినప్పుడు ఎపిఫిల్లస్. ఎగ్జాంపుల్ లిలియేసి, ఆల్ లిలియేసి ఫ్యామిలీలో ఇది ఉంటుంది ఎపిఫిల్లస్. స్టామెన్స్ అనేవి మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏదో ఫ్రీగా ఉండొచ్చు, దేనికైతే సపరేట్గా, లేకపోతే ఒక బండిల్ లాగా ఉండొచ్చు. ఇలా ఫ్రీగా ఉన్న వాటిని పాలియాండ్రస్ అంటాం. పాలి అంటే మెనీ అండ్ పాలియాండ్రస్. ఫ్యూజ్డ్గా ఉన్నాయి ఒకే బండిల్ లాగా ఉన్నాయి మోనాడాల్ఫస్ అంటాం. మోనోడాల్ఫస్. 2 బండిల్స్లో ఉంటే డయాడాల్ఫస్. మోర్ దాన్ 2 ఉంటే పాలియాడాల్ఫస్ బండిల్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డయాడాల్ఫస్కి పి, మోనోడాల్ఫస్కి చైనా రోజుని హైబిస్కస్ అని కూడా అంటాం. హైబిస్కస్ చాలా ఎగ్జాంపుల్స్ వచ్చింది, అవన్నీ ఒక చోట రాసుకోండి. పాలియాడాల్ఫస్కి సిట్రస్ ఎగ్జాంపుల్. ఓకే, యాండ్రిషియం అయిపోయింది. నెక్స్ట్ గైనీషియం వచ్చేసి పార్ట్స్ ఇందా చెప్పుకున్నాం. స్టిగ్మా, స్టైల్, ఓవరీ, లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. దీంట్లో కార్పెల్ అని ఉంటుంది గైనీషియంలో. ఆ కార్పెల్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయినప్పుడు సింకార్పస్ అంటాం. ఎపోకార్పస్ అంటే ఫ్రీగా ఉన్నప్పుడు, కార్పెల్స్ ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటే ఎపోకార్పస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓవ్యూల్స్ అన్ని అటాచ్ అయి ఉన్న ఈ రిడ్జ్ లాగా ఉన్నదాన్ని ప్లాసెంటా అంటాం. ప్లాసెంటాని బేస్ చేసుకుని ఓవ్యూల్స్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్లాసెంటేషన్ అంటే నాకు చెప్పుకున్నాం కదా, ప్లాసెంటా మీద ఓవ్యూల్స్ ఉంటాయి. ఆ ఓవ్యూల్స్ అరేంజ్మెంట్ ఎలా ఉందనే దాన్ని బట్టి 5 టైప్స్ ప్లాసెంటేషన్ ఉంటుంది. మళ్ళీ టేబుల్ లాగా వేసుకున్నాం. టైప్, ఫీచర్, ఎగ్జాంపుల్. మార్జినల్ ప్లాసెంటేషన్లో ప్లాసెంటా ఒక రిడ్జ్ లాగా ఉంటుంది, దానికి బోత్ సైడ్స్ ఓవ్యూల్స్ ఉంటాయి. అది మార్జినల్ ప్లాసెంటేషన్. 2 రోస్లో ఓవ్యూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పి. ఫ్యాబేసి ఫ్యామిలీ అన్నింటిలో ఈ టైప్ ప్లాసెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సియల్ ప్లాసెంటా ఈజ్ యాక్సియల్, అంటే ఒక యాక్సిస్ లాగా ఉంటుంది. ఆ యాక్సిస్ చుట్టూ ఉంటాయి ఓవ్యూల్స్ అనేది. ఇలా 4-5 లాక్యూల్స్ ఉంటాయి. ఈచ్ ఓవ్యూల్ దీని ఒక్కో దాన్ని లాక్యూల్ అంటారు. ఇలా ఓవరీ మల్టిపుల్ లాక్యూల్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి మల్టీ లాక్యులర్ ఓవరీ అంటారు దీనికి. ఎగ్జాంపుల్ చైనా రోజ్, టొమాటో. చైనా రోజ్ మళ్ళీ వచ్చింది. పెరేటల్ ప్లాసెంటేషన్. పెరేటల్ ఓవ్యూల్స్ డెవలప్ ఆన్ ఇన్నర్ ఆర్ పెరిఫరల్ పార్ట్. అంటే ఓవరీ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇలా ఓవ్యూల్స్ ఇలా పెరిఫరల్ పార్ట్లో ఇలా డెవలప్ అవుతూ ఉంటాయి, ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫాల్స్ సెప్టమ్ అనేది ఉంటుంది ఇక్కడ. ట్రూ సెప్టమ్ లాగా కాకుండా ఫాల్స్ సెప్టమ్ 2గా డివైడ్ అయినట్లు అలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మస్టర్డ్, ఆర్జిమోన్. నెక్స్ట్ ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్. ఓవ్యూల్ బోర్న్ ఆన్ సెంట్రల్ యాక్సిస్, అంటే సెంట్రల్లో ఉంటాయి ఓవ్యూల్స్ అనేవి. సెంట్రల్ యాక్సిస్ ఇదైతే ఇక్కడ ఉంటాయి ఓవ్యూల్స్, దీని చుట్టూ ఇలా ఉంటాయి. నో సెప్టా, ఇక్కడ సెప్టా ఉండదు, ఇక్కడ ఫాల్స్ సెప్టా ఉంటుంది. ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకోండి. ఎగ్జాంపుల్ డయాంథస్, ప్రైమరోజ్. నెక్స్ట్ బేసల్ ప్లాసెంటేషన్ వచ్చేసి బేస్ ఆఫ్ ది ఓవరీ. దీంట్లో సింగిల్ ఓవ్యూలే ఉంటుంది. బేస్ ఆఫ్ ది ఓవరీలో లార్జ్ సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది. మనకి సన్ఫ్లవర్ కానీ, మ్యారీగోల్డ్, రైస్ ఇలాంటి వాటిలో బేసల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రూట్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ఓవరీ అంటారు. అంటే ఫెర్టిలైజేషన్ తర్వాత ఓవరీ ఫ్రూట్గా డెవలప్ అవుద్ది, ఓవ్యూల్ అనేది సీడ్గా డెవలప్ అవుద్ది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫెర్టిలైజేషన్ ద్వారా ఫామ్ అయిన దాన్ని ఫ్రూట్ అంటారు. వితౌట్ ఫెర్టిలైజేషన్ ఫామ్ అయింది పార్థెనోకార్పిక్ ఫ్రూట్. పార్థెనోకార్పిక్ ఫ్రూట్ వితౌట్ ఫెర్టిలైజేషన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్
సీడ్ కోటు ఎంబ్రియో అంటే సీడ్ ఇలా ఉందనుకోండి, లోపల ఎంబ్రియో ఉంటుంది, అవుటర్ కోటు దాని కవరింగ్ లాగా ఉంటుంది. కోటు ఇక్కడ చిన్న ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ హైలం అంటారు, ఇది మైక్రోపైల్ ఓపెనింగ్, ఈ స్ట్రక్చర్ని హైలం అంటారు. సీడ్ కోట్ ఎంబ్రియో అనేది జైగోట్ నుంచి వస్తుంది. పోస్ట్ ఫెర్టిలైజేషన్లో జైగోట్ ఎంబ్రియోగా మారుతుంది. ఆ ఎంబ్రియోలో సీడ్లో ఎంబ్రియో ఉంటుంది. సీడ్ ఎంబ్రియోలో కాట్లేడన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాట్లేడన్స్ బట్టి సీడ్స్ 2 టైప్స్ ఉంటాయి. 1 కాట్లేడన్ అయితే మోనోకాటు, 2 కాట్లేడన్స్ డైకాట్. డైకాట్ సీడ్ 2 కాట్లేడన్స్ ఉంటాయి. దీనికి ఇది ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటాం, అంటే ప్లాంట్ గ్రో అయ్యే యాక్సిస్ బట్టి. ఇది నిన్న చెప్పుకున్నట్టు ప్లూమ్యూలు, ఈ స్ట్రక్చర్ ఇక్కడ రాడికల్. ఇలా సీడ్ ఫామ్ అయినప్పుడు 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. రాడికల్ రూట్గా డెవలప్ అయింది, ప్లూమ్యూల్ షూట్గా డెవలప్ అయింది. ఈ 2 కాట్లేడన్స్ కాబట్టి డైకాట్ సీడ్ అంటాం దీన్ని. మోనోకాట్ సీడ్లో ఎలా ఉంటుందంటే స్ట్రక్చరు, ఇది అవుటర్ సీడ్ కోటు, దీంట్లో మళ్ళీ 2 లేయర్స్ ఉంటాయి. 2 లేయర్స్లో అవుటర్ టెస్టా, ఇన్నర్ టెగ్మెన్, 2 లేయర్స్. ఇది ఎండోస్పర్మ్. ఫుడ్ స్టోరేజ్. ఈ ఎండోస్పర్మ్ కవర్ చేసే లేయర్ ఎల్యూరాన్ లేయర్. ఇది సీడ్ కోటు, ఎల్యూరాన్ లేయర్ 2 వేరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ కాట్లేడన్ స్కూటెల్లం అంటాం. ఇది కాట్లేడన్ అనమాట, ఇది ఎండోస్పర్మ్, ఇది ఫుడ్ స్టోరేజ్కి, ఇదేమో కాట్లేడన్. ఇక్కడ కూడా ప్లూమ్యూలు రాడికల్ ఉంటుంది. ఇది ప్లూమ్యూలు, ఈ రాడికల్. ఇది అంటే డిస్టింగ్విషింగ్ ఏముండదు, ఏరియా చెప్పుకోవడం. ఈ ప్లూమ్యూల్కి కవరింగ్గా కొలియోప్టైల్. పీ చూసుకోండి, పీ ఉన్నది ప్లూమ్యూల్కి వస్తుంది, ఇది కొలియోరైజా. ఆర్ ఉన్నది రాడికల్ కవరింగ్, ప్లూమ్యూల్ కవరింగ్ కొలియోప్టైల్, రాడికల్ కవరింగ్ కొలియోరైజా. నెక్స్ట్ టాక్సానమీ చాప్టర్ చూద్దాం. టాక్సానమీ అంటే ప్లాంట్స్ అన్ని క్లాసిఫికేషన్ ఫ్యామిలీస్ లాగా క్లాసిఫై చేస్తారు కదా. ఇంట్లో ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఫ్లోరల్ ఫామ్లు ఇవన్నీ ఉంటాయి. మెయిన్ ఫ్లవర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే సిమెట్రీ, బేస్డ్ ఆన్ సిమెట్రీ ఒక టైపు. ఇలా రేడియల్ సిమెట్రీగా ఉంటే, అంటే ఏ ప్లేన్లో చూసినా 2 ఈక్వల్ హాఫ్స్ వచ్చేటట్లయితే యాక్టినోమార్ఫిక్ అంటారు. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, దీన్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు ఫ్లోరల్ ఫార్ములాలో, ప్లస్ సింబల్తో. ఇది కూడా ఆల్మోస్ట్ రేడియల్ సిమెట్రీ. యాక్టినోమార్ఫిక్ ప్లస్ సింబల్ వేయాలి ఫ్లోరల్ ఫార్ములాలో. ఇది చూడండి, ఇది రేడియల్ కాదు, బైలేటరల్ అంటాం. ఓన్లీ ఎనీ 2 ప్లేన్స్లోనే ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. ఈ 2 ఇలా కట్ చేస్తేనే ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. కాబట్టి ఇది బైలేటరల్ సిమెట్రీని జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటాం. దీన్ని పర్సంటేజ్ సింబల్ వేస్తాం, దీనికి పర్సంటేజ్ సింబల్. నెక్స్ట్ క్యాలిక్స్, కొరల్లా ఇవన్నీ గ్యామో సెపాలస్, గ్యామో పెటాలస్ అంటాడు. గ్యామో అంటే ఫ్యూజ్డ్ అనమాట. క్యాలిక్స్ ఫ్యూజ్ అయ్యి క్యాలిక్స్ ఆర్ కొరల్లా, ఫ్యూజ్ అయితే గ్యామో సెపాలస్ ఆర్ గ్యామో పెటాలస్ అంటాం. పాలీ పెటాలస్ ఆర్ పాలీ సెపాలస్ అంటే ఫ్రీగా ఉన్నట్లు. అంటే మనం ఫ్లవర్ని పైనుంచి చూసినప్పుడు క్యాలిక్స్ అన్నీ ఇలా ఫ్యూజ్ అయిపోయి ఒక ఓవర్లా ఫామ్ అయితే ఇది గ్యామో సెపాలస్. కొరల్లా కూడా గ్యామో పెటాలస్. ఫ్రీగా ఉంటే పాలీసెపాలస్ ఆర్ పాలీపెటాలస్ అంటాం. నెక్స్ట్ సీడ్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ సీడ్స్లో కూడా, ఎండోస్పర్మిక్, నాన్ ఎండోస్పర్మిక్. ఎండోస్పర్మిక్ అంటే పోస్ట్ ఫెర్టిలైజేషన్లో ఎండోస్పర్మ్ ఫుడ్ స్టోర్ చేస్తుంది అనమాట. ఫుడ్ కొన్ని సీడ్స్లో ఉంటుంది, కొన్ని సీడ్స్లో ఉండదు. ఎండోస్పర్మిక్ సీడ్స్ ఎగ్జాంపుల్ లైక్ కోకోనట్ లాంటివి, పీ, ఇలా ఫ్యాబేసీ మెంబర్స్ అన్నిటికీ నాన్ ఎండోస్పర్మిక్. వాటిలో ఎండోస్పర్మ్ స్టోర్ అయి ఉండదు. ఇవన్నీ ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫ్యామిలీస్ క్లాసిఫై చేసుకునేటప్పుడు మనకి ఉపయోగపడతాయి. టాక్సానమీలో క్యారెక్టర్స్ డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలంటే ఇది కూడా ఒక టేబుల్ లాగా వేసుకోండి. ఫస్ట్ ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి. ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్ క్యారెక్టర్స్, క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రీషియం, గైనీషియం, ఫ్రూట్ క్యారెక్టర్స్, లాస్ట్ ఫ్లోరల్ ఫార్ములా. నేను జనరల్గా వేసాను. ఇవన్నీ వేసుకుని 3 బాక్సెస్ కొట్టుకోండి. ఫ్యాబేసీకి, సోల్నేసీకి, లిలియేసీకి. ఫ్యాబేసీ, సోల్నేసీ, లిలియేసీ. ఇన్ఫ్లోరసెన్స్ ఫ్యాబేసీలు ఏంటి, సోల్నేసీలు ఏంటి, లిలియేసీలు ఏంటి.
ఫ్లవరు బైసెక్షువల్, యూనిసెక్షువల్, ఫ్యాబేసి లేది, ఇలా యాక్నోమార్ఫిక్, జైగోమార్ఫిక్, ఫ్యాబేసి లేది, సొల్నేసి లేది, లిలియేసి లేది, ఇలా అన్ని క్యారెక్టర్స్ 3 ఫ్యామిలీస్కి కంపేర్ చేసుకొని చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకోండి, అప్పుడు మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా క్యాలిక్స్, గ్యామోసెపాలసా, పాలీసెపాలసా, టైప్ ఆఫ్ ఈస్టువేషన్ ఏంటి, ఈస్టువేషన్ గురించి ఇందా చెప్పుకున్నాం కదా, అది ఏంటనేది 3 దగ్గర మెన్షన్ చేసుకోండి. కొరల్లా నెంబర్ మెన్షన్ చేయాలి, గ్యామో ఆర్ పాలీ ఈస్టువేషన్. ఆండ్రీషియంలో కూడా నెంబరు, మోనో అడాల్ఫసా, డయాడాల్ఫసా, పాలీ అడాల్ఫసా ఇందాక చెప్పాను కదా. అలా గైనీషియం సుపీరియర్ ఓవరియా, ఇన్ఫీరియర్ ఓవరియా, హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియరా, కార్పెల్స్ ఎన్ని ఉన్నాయి, లాక్యూల్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రూట్లో సీడ్ ఎండోస్పర్మికా, నాన్ ఎండోస్పర్మికా, టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇవి. ఫ్లోరల్ ఫార్ములాలో ఫస్ట్ బ్రాక్టేటా, ఈ బ్రాక్టేటా రాసుకోవాలి. బ్రాక్ట్ అంటే ఇందాక పెడిసిల్ చెప్పాం కదా, ఫ్లవర్కి స్టాక్ అనే పెడిసిల్ దగ్గర చిన్న షార్ట్ అండ్ లీవ్స్ ఉంటాయి, వీటిని బ్రాక్ట్స్ అంటారు. అవి ఉన్నాయా లేదా బ్రాక్టేట్, ఈ బ్రాక్టేట్ రాసుకోవాలి. నెక్స్ట్ యాక్నోమార్ఫికా, జైగోమార్ఫికా. నెక్స్ట్ యూనిసెక్షువలా, బైసెక్షువలా, క్యాలిక్స్ ఎన్ని ఉన్నాయి, కొరల్లా ఎన్ని ఉన్నాయి, ఆండ్రీషియం, గైనీషియం, సుపీరియరా, ఇన్ఫీరియరా ఇలా మెన్షన్ చేసుకోవాలి. సుపీరియర్ అయితే ఇలాగా, ఇన్ఫీరియర్ అయితే ఇలాగా ఈ సింబల్ వేసుకోవాలి. ఓకే.